చంపి తీసుకో మమ్మల్ని మూయి అదే భూమిలో బూసి కంపెనీ కాదు ముందు ఏమని చెప్పిండు రేవంత్ రెడ్డి మీకు ఏమని చెప్పిండు? నిన్న వచ్చిండు 4 నెలలు వచ్చి 4 నెలలు కూడా కాలేదు. భూమి అక్కడ నోటీస్ ఇస్తున్నాడు, పేపర్లు ఇస్తున్నాడు. ఎవరు సంపాదించిండే? రేవంత్ అన్న వచ్చిండు కదా, చెప్పులు సరే గెలుస్తాడేమో అంటాను. మేము సాయం చేస్తాం కదా, మాకు సాయం చేయొద్దా? మాది సాయం చేయాలి, వచ్చి భూమిలో అంతా నేను పట్ట చేసుకుంటా. ఇక్కడ వచ్చినావు నువ్వు, ఎవరప్ప భూమి అది? అప్ప భూమి ఊరికి వెళ్ళి వచ్చినావు, ఆడ ఉండు నువ్వు, ఆడ చూసుకొని నువ్వు. ఇక్కడ మా దిక్కు రానియా, మేము సచ్చినా పర్వాలేదు. లేకుంటే మా ఫ్యామిలీని, మా ఇంట్లోని, మా తండ్రులు ఎన్ని ఊర్లు చంపుకో, నువ్వు కూర్చో, మాకు చంపి కూర్చో. ఇంత ధైర్యం ఉంటే నీకు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న వస్తుండ ఇక్కడికి, తిరుపతి రెడ్డి కనిపించింది. తిరుపతికి రానియము, రానియం. తిరుపతి ఉన్నాడో ఎవరు ఉన్నాడో ఇంటికి రాలే. దొంగ కొడుకులు దూరంకి వెళ్ళి కాగితాలు ఇస్తారా మీరు పేపర్లు? అరే వచ్చి అడగండి, మాకు వచ్చి అడిగినారా మీరు? అయితే రేవంత్ రెడ్డి వస్తున్నాడేమో, నేను ఇన్ని పనులు చేస్తా, నేను ఇది చేస్తా, నేను అట్లా చేస్తా, నేను కట్టి చేసినాము మనమే. సరే అప్ప చేస్తావేమో సారు చేయాలి ఎమ్మెల్యే అని ఇలా పెట్టింది. ఇప్పుడు వచ్చి పేదలకు, పిచ్చపల్లకు ఎట్లా బతుకుతున్నాం మేము. అట్లా బతికిన రేవంత్ రెడ్డిని కొడతావా? రేవంత్ రెడ్డిని రాని మమ్మల్ని తెచ్చిండా, మా నెత్తికి నూనె వేసిండా, నా కొడుకులకు నూనె ఇచ్చిండా, నా కొడుకుల బియ్యం వేసిండా, నా కొడుకుల ఏమి ఇచ్చిండు? వాళ్ళకు ఉద్యోగం ఇచ్చిండా, ఉద్యోగాలు ఇచ్చిండా? ఎవరు వస్తా వాళ్ళే కొడతారు. ఎక్కడెక్కడ భూమి ఎక్కడ ఉన్నది? భూమిలో ఇవేమో ఊరోళ్ళ భూమిలో ఇదేనా భూమి అంతా? ఇదేనా ఇల్లు వల్ల ఊరోళ్ళ భూమిలు అన్ని జర ఉండయి. నీ కంపెనీకి ఇచ్చి మాకు అదే భూమిలో వాస్తు తీసుకొని ఆ భూమిలో నీకు వాతాము, మాకు వాతాము, అది కూడా చూస్తాము, అది చూస్తాము. ఎట్లా వాతాం? వాడు వాతాడా? రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే గాడు వాతాడా? మేము వాతాం చూస్తాం. ఇక ఏం చూస్తాము? ఇప్పుడు అధికారంలో వాళ్ళు ఉన్నారు కదమ్మా, అధికారంలో వాళ్ళు ఉన్నారు కదా, మా భూములు తీసుకుంటాడా? మా భూములు తీసుకుంటాడా? అధికారం లేకుంటే ఆడికి చేసుకో, మా దిక్కు రాకు. నీది వద్దు, మీ పార్టీ వద్దు, నీ వద్దు మాకు. ఏమని చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి? ఫస్ట్ మీటింగ్ లా తొడగొట్టుకున్నాడు, నా నాలుకే వసుకుంటా అన్నాడు. మీకు చేయకపోతే 2 లక్షల పింఛన్, అది ఎలక్షన్ ముందు మీకు చేయకపోతే కూరగాయల పైసలు వేస్తా అన్నాడు. 500 ఇది గ్యాస్ అన్నాడు. మాకు రైతు బంధు 7,000 ఎకరకు అన్నాడు. ఇవన్నీ మొట్ట చూపిండు, మామూలు మొట్టలు కలిపిండు. ఏ భూమిలో కట్టిండు లేదు, ఏం లేదు, నయా పైసా లేదు. నేను చెప్తున్నా, నా కొడుకు అని చెప్తున్నా, నయా పైసా లేదు, ఏం లేదు. అగుడు పడ్డం, అగుడు పడి ఆగబాయిగా తిప్పుతున్నాడు. మామూలని అప్పులు చేసుకొని తిరుగుతున్నాం మొత్తం. ఇప్పుడు ఏమికి వచ్చి అప్పు చేసుకొని వచ్చినాము, అప్పులు చేసుకొని వచ్చినాం, అప్పులు చేసుకొని వచ్చాము. ఇప్పుడు మొత్తం అప్పులే వేసినాము. ఇప్పుడు డిసెంబర్కి అవుతుంది. ఇప్పుడు మేము అప్పులు చేసుకొని వచ్చినాం కదా, చెప్పి వేసి బోర్డు వేసిండు మామూలని. నీకు ఎన్ని ఎకరాలు ఉంది అక్కడ? నీకు ఎన్ని ఎకరాలు ఉంది? 2 ఎకరాలు. ఓకే, 2 ఉద్యోగాలు ఇస్తా అని చెప్తా ఉన్నాడు కదా, ఉద్యోగాలు ఇస్తా అని చెప్తా ఉన్నాడు కదా. ఉద్యోగాలు మా కంపెనీ లేవద్దు, మా కంపెనీ లేవద్దు, మా కంపెనీ లేవద్దు, మా కంపెనీ వద్దు, మాకు ఏమద్దు. ఈ రెక్కలే ఉన్నాయి మావి, మాకు ఈ రెక్కలే చాలు, మా కంపెనీ లేవద్దు, ఆ కంపెనీ వద్దు. ఆయన ఏమనేస్తాం, మా భూములకు వస్తే పోరాటం చేస్తాం, రానియం.